కేటీఆర్ హరీష్ రావు శ్రీరంగ నీతులు చెబుతున్నారని అన్నారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. వాళ్ల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అదే గుండు సున్నా పక్కా అని అన్నారు మల్లు రవి. పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. బుట్టలో రొయ్యలన్నీ మీరే తిని రొయ్యలు తినకూడదు, చేపలు కూడదని శ్రీరంగ నీతులు చెప్పారని ఒక సామెత ఉంది. అదే రకంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉన్నాయి. నోటుకొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకి వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 100కి 100 పాళ్ళు బుద్ధి చెప్తారు. మొన్ననే చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి వాళ్ళని గద్దె దించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా, ఒక్క సీటు కూడా లేకుండా చేశారు ప్రజలు.